ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే అంశము శ్రీ శ్యామల షోడశ నామాలు. దేవతలంతా అమ్మవారిని షోడశ నామాలతో కీర్తించారని చెప్పారు హయగ్రీవ స్వామివారు. తాం తుష్ణువు షోడశభిర్నామభిర్నాక వాసినః. ఈ నామాలు మానవ సృష్టి కాదు, దేవతలు దర్శించి చెప్తున్నవి. అప్పుడు మళ్ళీ హయగ్రీవ స్వామిని అగస్త్యుల వారు ఆ 16 నామాలు చెప్పమని అడిగితే వినమని హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రినాయక, మంత్రిని, సచివేశాని, ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేసి, కదంబ వనవాసిని, సదామద. ఇవి దివ్యమైన 16 నామాలు. ఇవి స్మరిస్తే సర్వజనులు అనుకూలపడే విద్యని అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ నామాలు బుద్ధి శక్తిని సరిగ్గా పనిచేసేటట్టు చేస్తాయి. ఈ శరీరం వచ్చిన మానవులందరూ ఒక్కమారు ఈ 16 నామాలు అనుకుంటే ముల్లోకాలు వారికి అనుకూలంగా ఉంటాయి. విద్యాది దేవత అయిన ఈ తల్లి కటాక్షంగాని లభిస్తే సందేహాలు తొలగిపోతాయి. శక్తిసేనలకి మేము వెనక్కి వెళ్ళడమా, ముందుకు వెళ్ళడమా, మేము జయించగలమా, ఇలాంటి సందేహాలు కలిగినప్పుడు ఈ తల్లి చూపులు పడగానే ఆ శంకలు అన్నీ పోయి మహోత్సాహంగా యుద్ధంలోకి వెళతాయి. శ్యామలాదేవి వీణ, చిలుకని ధరించి యుద్ధానికి వచ్చింది. వీటితో ఎవరైనా యుద్ధానికి వస్తారా అంటే అవిద్యని కొట్టడానికి విద్యలు ఆయుధాలు అవుతాయి. అది ఇక్కడ ఆంతర్యం. వచ్చిన బండాసుర సైన్యానికి తగ్గట్టుగా అమ్మవారికి కూడా ఆయుధాలు కావాలి. ఆ తల్లికి ముంజేతిలో ఉన్న చిలుకలో నుంచి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతడు ధనుర్వేద పురుషుడు. ఆ చిలుక ఏ విద్యని కావాలంటే ఆ విద్యని తేగలదు. శ్యామలాదేవి సర్వ విద్యా స్వరూపిణి. యుద్ధ విద్యలో కూడా ఆవిడ నేర్పరురాలే. ఎక్కువ ఏకాగ్రత, ఎక్కువ బుద్ధి, శక్తి యుద్ధ విద్యలలో ఉంటుంది. శారదాసర సండాన శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. శారదా విద్య గురించి అనేక విశేషాలు ఉన్నాయి. శారదాదేవి ఇత్యాదులందరూ ఈ శ్యామలాదేవి విభూతులే. శ్యామలాదేవి సాక్షాత్తు విద్యాది దేవత కనుక ఆ చిలుకలోంచి ధనుర్విద్యా పురుషుడు వచ్చాడు. ఒక్కొక్క విద్యకి, భావానికి ఒక అధిదేవత ఉంటారు. ఆ ధనుర్వేద పురుషుడు ఒక ధనుస్సుని, బాణాన్ని పట్టుకొచ్చాడు. చతుర్బాహుయుతో వీర స్త్రిశిర స్త్రీ విలోచన. అతడికి 4 చేతులు ఉన్నాయి. వీరుడు. 3 ముఖాలు ఉన్నాయి. 3 ముఖాలకి 3 చొప్పున కళ్ళు ఉన్నాయి. నమస్కృత్య ప్రధానేసి మిదమహ భక్తిమాన్ దేవీ బండా సురేంద్రస్య యుద్ధాయ త్వం ప్రవర్తసే. ప్రధానేశ్వరి అయిన ఆ తల్లికి నమస్కారం చేసి, అమ్మా నమస్కారం, నీ యొక్క అనుగ్రహం వల్ల ఉన్నవాడిని నేను. మీరందరూ బండాసురుడితో యుద్ధానికి సిద్ధపడ్డారు కనుక నేను కూడా మీకు సాయం చేయాలి. నేను ఈ కోదండాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు తల్లి అన్నాడు. అతస్తవ మయా సాహ్యం కర్తవ్యం మంత్రినాయికే చిత్రజీవమిదం నామ్నా కోదండం సుమహత్తరం గృహాండ జగతామంబ దానవానాం నిబర్హణం. ఆ కోదండం పేరు చిత్రజీవం. ఓ జగజ్జనని, దానముల్ని నిగ్రహించడానికి దీనిని స్వీకరించు. దీనితో పాటు అమ్ముల పొది ఇస్తున్నాను. అవి బంగారంతో చేసిన అమ్ముల పొదలు. అందులో అక్షయ బాణాలు ఉంటాయి. ఎన్ని తీస్తున్నా వస్తూనే ఉంటాయి. నన్ను అనుగ్రహించడానికై, దైత్యులని సంహరించడానికై తీసుకో తల్లి.
ఇది ప్రణమ్య శిరస ధనుర్వేదేన భక్తితః. ఆ విధంగా ధనుర్వేద పురుషుడు అమ్మవారికి భక్తితో ఇస్తే ఆ తల్లి గ్రహించింది. అర్పితం చాపతూణీరం జగ్రాహ ప్రియక ప్రియ. ముందు చెప్పిన 16 నామాలలోవే తర్వాత వాడుతూ వస్తున్నారు. చిత్రజీవం మహచ్చాప మాదాయ చ సుఖప్రియా విష్పారం జనయామాస మౌర్వీ ముద్దాట్యభూరిసః సంగీత యోగిని చాపధ్వనినా పూరితం జగత్ నాగాలయానాంచ మనోనవయానంద సంపద. ఆ చిత్రజీవం అనే ధనుస్సును తీసుకుని దాని వెంటి నారిని అమ్మవారు ఒక్కసారి లాగింది. వెంటనే దానిలోంచి ఒక అద్భుతమైన నాదము మారుమ్రోగింది. ఆ ధనుర్ధ్వని చేత జగత్తంతా ప్రతిధ్వనించింది. ఆ నాదం వినగానే దేవతలందరికీ మహానందం కలిగింది. అమ్మవారు ధనస్సు బాణాన్ని స్వీకరించినప్పుడు ఆవిడ దగ్గర అంతకు ముందు నుంచి ఉన్న వీణని, చిలుకని, అమ్మవారి దగ్గర ఉన్న యంత్రిని, తంత్రిని అనే 2 పరిచారకులకి ఇచ్చారు. చిలుకని, యంత్రిని తీసుకుంది. వీణని, తంత్రిని తీసుకుంది. అమ్మ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇద్దామని ఇద్దరూ అమ్మవారి పక్కన నడుస్తున్నారు. ఎంత అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారో భావించాలి. అమ్మవారి ఆయుధాలు కనుక వారు వాటిని నిర్లక్ష్యంగా పట్టుకోకుండా భక్తితో శిరస్సు మీద పెట్టుకుని అమ్మవారిని అనుకరిస్తున్నారు. అమ్మవారు ఆ ధనుస్సు పట్టుకుని ధ్వని చెయ్యగానే దేవతలు ఆనందించారు. శత్రువులకి కొత్త జబ్బు వచ్చిందని చెప్పారు. అసురుల గుండెలు ఆగిపోయాయా అన్నంత పనిచేసింది. అమ్మవారు పచ్చని కాంతితో ఉంటారు. చిత్రజీవమనే ధనుస్సు బంగారు రంగుతో ఉంది. దీన్ని పట్టుకున్న అమ్మవారు మెరుపుతో కూడిన మబ్బులా ఉన్నారు. అమ్మవారు ఎప్పుడైతే ఉత్సాహంగా ధనుష్టంకారం చేశారో ఆవిడ సేనలన్నీ ఉత్సాహంగా కిలకిల ధ్వనులు చేస్తూ బయలుదేరారు. మణిద్వీపంలో శ్యామలాదేవికి ఒక ప్రత్యేకమైన భవనం, వారాహిదేవికి ఒక ప్రత్యేకమైన భవనం ఉన్నాయి. శ్యామలా దండకం. శ్యామలాదేవి కాళిదాస మహాకవికి ఉజ్జయిని నగరంలో దర్శనం ఇచ్చింది. ఆ తల్లిని చూసిన వెంటనే కాళిదాసు పులకించి మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీల జ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని కీర్తించాడు. మాణిక్య వీణని ధరించి మదించిన కళ్ళతో ప్రకాశిస్తున్న ఆ తల్లి మంజులమైన వాగ్విలాస విద్యాస్వరూపిణి. ఇంద్రనీలమణుల కాంతితో ఉన్న ఆ తల్లిని మనసా స్మరామి అన్నారు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాసాం కుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః. మాతా మరకతశ్యామా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగ తనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే. ఇలా అన్న వెంటనే కాళిదాసుకి అమ్మవారు మణిద్వీపంలో కదంబవనం మధ్యంలో గోచరించింది. అప్పుడు ఆ తల్లి యొక్క శిరస్సు, పాదాలు మొత్తం దర్శనమిచ్చింది. దానితో పరవశించి ఆ పులకింతతో అమ్మవారిని వర్ణిస్తున్నాడు కాళిదాసు. జయ జనని సుధా సముద్రాంత హృజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖ మయూకావళీనద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే
कामलीला धनुस्सन्निभ भ्रूलता पुष्प संदोह संदेह कृच्चारु गोरोचना पंककेली ललामाभिरामे सुरामे रमे प्रोल्ल सद्वालिका मौक्तिक श्रेणिका चंद्रिका मंडलोद्भासि लावण्य गंडस्थल न्यस्त कस्तूरिका पत्र रेखा समुद्भूत सौरभ्य संभ्रांत भृंगांग नागीत सांद्री भवन मंद्र तंत्रीस्वरे भास्वरे वल्लकी वादन प्रक्रियालोलताली दलाबद्ध ताटंकभूषा विशेषान्विते सिद्ध सम्मानिते दिव्यहाला मदोद्वेलहेला लसच्चक्षुरान्दोलन श्री समाक्षिप्त कर्णैक नीलोत्पले पूरिताशेष लोकाभिवाञ्छाफले श्रीफले स्वेद बिंदु लसत्पाल लावण्य निष्यंद संदोह संदेह कृन्नासिका मौक्तिके सर्वमंत्रात्मिके कालिके कुंद मंद स्मितोदार वक्त्र स्फुरत् पूग कर्पूर तांबूल कंडोत्करे ज्ञान मुद्रा करे श्रीकरे कुंद पुष्प ज्योति स्निग्ध दंतावली निर्मलालोल कल्लोल सम्मेलन स्मेर शोणादरे चारु वीणादरे पक्व बिंबादरे सुललित नव यौवनारंभ चंद्रोदयोद्वेल लावण्य दुग्धार्णवाविर्भवत् कंबु बिब्बोक हृद्गंधरे सत्कला मंदिरे मंदरे बंधुरचन्न वीरादिभूषा समोज्योत मानानवज्ञाज्ञ शोभे सुबे रत्न केयूर रश्मिच्छटा पल्लव प्रोल्लसद्दोर्लता राजिते योगिभिः पूजिते विश्वदिग्मंडल व्याप्त माणिक्य तेज सुरत्कंकणालंकृते विभ्रमालंकृते साधुभिः सत्कृते वासरारंभ वेला समुज्जृंभमाणारविंद प्रतिच्छिन्न पाणिद्वये संततोज्यद्वये दिव्य रत्नोर्मिका दीदिति स्तोम संध्याय मानांगुली पल्लवोज्जन्न केंदु प्रभा मंडले प्रोल सत्कुंडले तारका राजि नीकास हारावली स्मेर चारु स्तनाभोग बारान मन्मध्यवल्ली वलिच्छेद वीची समुज्जत समुल्लास संदर्शिताकार सौंदर्य रत्नाकरे श्रीकरे हेम कुंभोपमोत्तंग वक्षोज बारावनम्रे त्रिलोकावनम्रे लसद्युक्त गंभीर नाभि सरस्तीर शैवाल शंकाकर श्याम रोमावली भूषणे मंजु संभाषणे चारु सिंजत कटी सूत्र निर्बिरित्सितानंग रेखा धनुस्सिंजनी डंबरे दिव्य रत्नांबरे पद्मरागोल सन्मेकलाभास्वर श्रोणि शोभा जितस्वर्ण भूभृत्तले चंद्रिका शीतले विकसित नव किंसुका ताम्र दिव्यांशु कच्चन्न चारूर शोभा पराभूत सिंदूर सोनाय मानेन्द्र मातंग हस्तार्गले श्यामले कोमल स्निग्ध नीलोत्पलानंदितानंग तूणीर शंकाकरोद्दम जंगालते चारु लीलागते नम्र दिक्पाल सीमंतिनी कुंदल स्निग्ध नील प्रभा पुंज संजांत दूर्वांकुराशंक सारंग संयोग रिंकन्नकेन्दुज्वले प्रोज्वले प्रह्वदेवेश दैत्येश यक्षेश भूतेश वागीश कोणेश वायुग्निमाणिक्य संगृष्ट कोटीर बला तपोद्धाम लक्ष्यार सारुण्य लक्ष्मी गृहीतांग्री पद्मद्वये अद्वये सुरुचिर नवरत्न पीठस्थिते सुस्थिते शंख पद्मद्वयोपाश्रिते तत्र विघ्नेश दुर्गावटु क्षेत्रपालैर्युते मत्तंग मातंग कन्या समूहान्विते भैरवैरष्टभिर्वेष्टिते देवी वामादिभिः संसृते धात्री लक्ष्म्यादिशक्त्यष्टकैः सेविते भैरवी संवृते पंचबाणेन रत्या च संभाविते प्रीतिसख्या वसंतेन चानन्दिते भक्तिभाजां परं श्रेयसे कल्पसे छान्दसा मोजसा भ्राजसे योगिनां मानसे ध्यायसे गीत विद्यादि योगाति तृष्णेन कृष्णेन संपूज्यसे भक्तिमच्चेतसा वेदसा स्तूयसे विश्वहृज्येन वाद्येन विद्याधरै गीयसे यक्षगन्धर्व सिद्धांगना मंडलै मंडिते सर्व सौभाग्यवांचावतीभिर्वधूभिः सुराणां समाराज्यसे
సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాథా సముచ్చారణం కంఠమాలోల్ల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం తుండ శోభాతి దూరీ భవత్ కిం శుకాభుం సుఖం ప్లాలయంతి పరిక్రీడసే పాణి పద్మద్వయే నాక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం చాపపాశాంకుశాన్ బిభ్రతి येन సంచిత్యసే చేతసా తస్య వక్త్రాంతరాద్గద్య పద్యాత్మికా భారతి నిస్సరేజేన వాయావకాభా కృతిర్భావసే తస్య వశ్యా భవంతి స్త్రియః పురుషాః येन वा सातकुम्भज्युतिर्भाव्यसे सोऽपि लक्ष्मी सहस्रैः परिक्रीडिते किन्न सिज्येद्वपुश्यामलं तावकं चन्द्रचूडान्वितं ध्यायतस्तस्य लीलासरो वारिधिस्तस्य केलीवनं नन्दनं तस्य भद्रासनं भूतलं तस्य गिद्देवता किङ्करी तस्य साज्ञाकरी श्रीस्वयं सर्वतीर्थात्मिके सर्वमन्त्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वमुद्रात्मिके सर्वसत्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे జగన్మాతృకే పాహి మాం పాహి అని కీర్తించాడు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మన్నించగలరు. ఇందులో శ్యామలాదేవి యొక్క స్వరూపం శిరస్సు మొదలుకొని పాదాల వరకు వర్ణించబడింది. ఈ దండకంలో శ్యామల యంత్ర విశేషమంతా చెప్పారు. శ్యామల మంత్రంలో ఉన్న అష్టభైరవ స్వరూపాలు, దుర్గా, వటుక భైరవుడు మొదలైన వారందరినీ కూడా ఇందులో కీర్తించారు. సుఖము, వీణ, పుస్తకము, అక్షమాల పట్టుకున్న ఆ తల్లిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ వాక్కుల నుంచి అద్భుతమైన పలుకులు పలిగిస్తుంది ఆ తల్లి. ఎవరైతే అమ్మవారిని అయ్యవారితో కలిపి ధ్యానిస్తారో వారికి అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది. వపు శ్యామలం తావకం చంద్రచూడాన్వితం. చంద్రలేఖని ధరించిన ఆ శ్యామల శరీరాన్ని ఎవరు ధ్యానిస్తున్నాడో వాడు ఆడుకునే చోటు స్వర్గంలో ఉన్న నందనవనం, వాడికది క్రీడాస్థలం. భూతలం తస్య భద్రాసనం. భూమి వాడికి ఎక్కడుంటే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వాగ్దేవతలు వాడికి కింకరులు అవుతారు. లక్ష్మీదేవి వాడు ఏం చెప్తే అది చేస్తుంది. ఆ తల్లి ఎక్కడుందో చెప్తూ సుధా సముద్రాంత హృజన్మణి ద్వీప సంరూఢ బిల్వాట మధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతార వాస ప్రియే అన్నారు. తిన్నగా అమ్మవారు సుధా సింధోర్ మధ్యే అక్కడికి తీసుకెళ్లి మణిద్వీపం, ఆ మణిద్వీపంలో బిల్వవనం దాటగానే కదంబవనం ఉంది. కృత్తి వాస ప్రియే. ఏ రూపం ధరించినా ఆవిడికి ఆయనే సర్వం. కాళిదాస మహాకవి ఆ దివ్య స్వరూపాన్ని ఈ విధంగా సంభావించాడు. శ్రీచక్ర రథస్థిత లలితాదేవి శోభ. అటు ఇటు 2 రథాలు, మధ్యలో లలితాదేవి ఉన్నారు. వీళ్ళు కదలగానే ఆ మధ్యలో ఉన్న రథం కదులుతోంది. లలితాంబ గురించి చెప్తున్నప్పుడు శ్లోకాలలో హయగ్రీవ స్వామి వారు ఛందస్సు మార్చారు. అధ చక్ర రాజ రథనాయకాశ్రిత జ్వలితాం కుశాపణిమాన పాసభృత్ కల నిక్వణద్వలయ మైక్షవం ధనుర్దదతి ప్రదీప్త కుసుమేషు పంచకాహ. అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం ప్రకాశిస్తూ అగ్నిజ్వాలల్ని వెదజల్లుతోంది. చేతిలో ఉన్న పాశం పాములా కదులుతూ ఉంది. అమ్మవారు ధరించిన చెరుకు విల్లుకి కొన్ని చిరుగంటలు వేలాడుతున్నాయి. అమ్మవారు కదిలిస్తూ ఉంటే అవి ధ్వనిస్తున్నాయి. అమ్మవారి చేతిలో ఉన్న ఆ పంచకుసుమ బాణాలు కూడా భాసిస్తూ ఉండగా అమ్మ శరీరం నుంచి ఉదయిస్తున్న సూర్యకాంతులు భాసిస్తూ శక్తిసేనలన్నిటి మీద ప్రసరిస్తూ ఎర్రగా కనిపిస్తున్నాయి. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అమ్మవారి శరీర కాంతులతో మొత్తం ప్రకాశమానం అవుతూ ఉంటే కిరతి దిశాసు వదనస్య కాంతిభిః సృజతీవ చంద్రమయమభ్రమండలం. చుట్టూ ఈ లేత ఎర్రని కాంతులు వ్యాపించి ఉంటే మధ్యలో అమ్మ వదనం ప్రసన్నంగా
చిరునవ్వుతో శోభిస్తూ ఉంటే సంధ్యాకాశంలో పూర్ణచంద్రుడు ఉదయించాడా అన్నట్టు ఉంది. అమ్మ వదనం పూర్ణచంద్ర సమానంగా ఉంటుంది. పరిణత శరత్చంద్రవదన అన్నారు శంకరుల వారు. అమ్మవారి రథం 10 యోజనాల ఎత్తుతో ఉంది. రథం పైన తెల్లని గొడుగు ఉంది. అమ్మవారికి ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః అని పేరు. సర్వజగత్తుని ఒకే గొడుగు కింద పాలిస్తున్న తల్లి. ఆ ఛత్రం అన్నిటికంటే ఉన్నతంగా ప్రకాశిస్తూ పైన ఉంది. ఆ గొడుగు ఎక్కడో ఉన్న చంద్రమండలంతో స్నేహం చేస్తోందా అన్నట్టుగా ఉంది. అభివేజితాచ మణికాండ శోభినా విజయాది ముఖ్య పరిచారిక జనై నవచంద్రికాల హరికాంతి కందళై చతురేణ చామర చతుష్టయేన చ. అమ్మవారు కూర్చున్న రథంలో 4 వైపులా జయ విజయ మొదలైన 4 పరిచారికలు ఉన్నారు. వారు చక్కని చామరాలు పట్టుకుని అమ్మవారికి ఇస్తూ ఉన్నారు. సత్యైక రాజ్య పదవి మభిసూచయంతి సామ్రాజ్య చిహ్న శతమండిత సైన్య దేశ. మొత్తం శక్తి సేనలకి అమ్మవారే మహారాణి అని సూచిస్తూ ఆ సామ్రాజ్య చిహ్నములన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సంగీత వాద్య రచనాభిరరామరాణం సంస్తూయమాన విభవ విశద ప్రకాశ. చక్రరాజ రథారూఢ అయిన శ్రీ లలిత మహా త్రిపుర సుందరి పరాభట్టారికను చూసి పులకించిన శరీరాలతో దేవతలు ఋషులు నమస్కరిస్తున్నారు. దేవకాంతలు మొదలైన వారంతా విజయ సూచకంగా కుసుమాలు లాజలు చల్లుతున్నారు. లాజలు అంటే పేలాలు అని అర్థం. అవి జయ సూచకంగా చల్లుతారు. అదే విధంగా కల్పవృక్ష కుసుమాలు అమ్మవారి మీద చల్లుతూ వాళ్ళంతా జయ జయ ధ్వానాలు పలుకుతూ ఉన్నారు. 10 యోజనాల ఎత్తున్న ఆ శ్రీచక్ర రాజరథం ఆకాశాన్ని తాకుతోంది. తీవ్రాభిరావరణ శక్తి పరం వరామి యుక్తం రథం సమర కర్మని చాలయంతి. శ్రీ లలితా పంచవిశంతి 25 నామాలు. అనేక మంది పరివార దేవతలతో ఆవరణ దేవతలతో ఉన్న ఆ రథం కదులుతూ ఉంటే దేవతలు పులకించిన శరీరాలతో స్పందించిన హృదయాలతో పరవశించిన భావనతో అమ్మవారిని కీర్తిస్తున్నారు. ముందు చెప్పుకున్న వారాహిదేవి 12 నామాలు, శ్యామలాదేవి 16 నామాలు, ఇప్పుడు లలితాంబికకి 25 నామాలతో కీర్తన చేస్తున్నారు. ఈ 25 రామరత్నాలు ప్రపంచంలో ఉన్న పాపాలు కూడా తొలగించగలవు. దీని అర్థం మనకి ఏ ప్రపంచం పరిచయమో ఆ ప్రపంచంలో పాపం లేకపోతే చాలు, క్షేమంగా ఉండగలం. మన చుట్టూ పాపం లేకుండా మనలో కూడా పాపం లేకుండా ఉండాలంటే నిత్యం ఈ 25 నామరత్నాలని స్మరిస్తే చాలు. అవి సింహాసనేశ్వరి, లలితా మహారాజ్ని, పరాంకుశ, చాపిని, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాద, సామ్రాజ్ఞి, చక్రిణి, చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివానంగ వల్లభ, సర్వపాటల, కులనాద, ఆమ్నాయనాద, సర్వామ్నాయ నివాసిని, శృంగార నాయిక. ఈ 25 నామాలని స్మరిస్తే చాలు అని హయగ్రీవ స్వామి వారు ఆపేశారు. అయితే ఓ గుర్రం ముఖం గల స్వామి, మహాబుద్ధే, చెవులకు అమృతము వంటివైన ఆ 25 నామాలు నాకు చెప్పవా అంటే హయగ్రీవ స్వామి సంతోషించి చెప్పారు. ఈ నామాలని మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. సింహాసనేశ్వరి, లలిత, మహారాజ్ని, పరాంకుశ, చాపిని, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాద, సామ్రాజ్ఞి, చక్రిణి, చక్రేశ్వరి, మహాదేవి,
కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివానంగవల్లభ, సర్వపాటల, కులనాద, ఆమ్నాయనాద, సర్వామ్నాయ నివాసిని, శృంగార నాయిక. ఎవరైతే ఈ 25 నామాలతో లలితాదేవిని ఆరాధిస్తారో వారికి సౌభాగ్యం, అష్టసిద్ధులు, గొప్ప కీర్తి లభిస్తాయని హయగ్రీవ స్వామి వారు చెప్పారు. ఓం శ్రీమాత్రే నమః. రేపు గేయచక్ర, గిరిచక్ర, శ్రీచక్ర రాజ రథ వర్ణన గురించి చదువుకుందాము. అందరికీ నమస్కారం అండి.